రండి ఈ వీడియోలో CMOS ఇన్వర్టర్ గురించి చూద్దాము. ఇది లాజిక్ ఫ్యామిలీస్ యూనిట్లోని టాపిక్ అండి. CMOS ఇన్వర్టర్ అంటే ఫస్ట్ మనకి ఇన్వర్టర్ ఏంటో తెలియాలి కదా. ఇన్వర్టర్ అంటే ఏంటి? ఇన్వర్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాట్ గేట్. నాట్ గేట్ సింబల్ ఎలా ఉంటుంది? ఓకే, దిస్ ఈజ్ ద నాట్ గేట్. మరి నాట్ గేట్ ఆపరేషన్ ఏంటి? మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్కి కాంప్లిమెంట్ అవుతుంది అవుట్పుట్. అంటే ఇన్పుట్ అనేది మనం 0 ఇస్తే అవుట్పుట్ అనేది ఏమవుతుంది? 0 బార్. అంటే కాంప్లిమెంట్ అయ్యి మనకి 0 బార్ ఈక్వల్ టు ఎంత? 1. అదే ఇన్పుట్ అనేది 1 ఇచ్చామనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది? 1 కాంప్లిమెంట్ అవుతుంది. 1 కాంప్లిమెంట్ అంటే 0. ఓకే, ఇది ఇన్వర్టర్. అలానే ఇక్కడ ఏమంటున్నాం మనం? CMOS ఇన్వర్టర్ అంటున్నాం. CMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. CMOS ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ NMOS అండ్ PMOS కదా. అంటే మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పాను NMOS అలానే PMOS ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చెప్పాను కదా. ఇక్కడ మనం ఈ PMOS అలానే NMOS యూజ్ చేసి ఇన్వర్టర్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. అర్థమైందా అండి? PMOS NMOSే యూజ్ చేయాలి. ఆ రెండు యూజ్ చేసి మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? ఇన్వర్టర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఇన్పుట్ ఇక్కడ రాసాము, అలానే అవుట్పుట్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఇన్పుట్ అనేది 0 ఇచ్చినప్పుడు ఇక్కడ PMOS NMOS ఆపరేషన్స్ యూజ్ చేసి అవుట్పుట్ అనేది ఎంత వస్తుందో మనకి 1 రావాలి. అలానే ఇన్పుట్ అనేది మనకి 1 ఇచ్చినప్పుడు PMOS NMOS ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అవుట్పుట్ అనేది 0 రావాలి. అది ఎలానో ఈ వీడియోలో చూద్దామండి. ఇది మీకు CMOS ఇన్వర్టర్ సర్క్యూట్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాము. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మాస్ ట్రాన్సిస్టర్స్ 2 ఉన్నాయి. ఏంటవి? PMOS అలానే NMOS 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఆ 2 ట్రాన్సిస్టర్స్లో PMOS యొక్క మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి కదా, సోర్స్, డ్రైన్, గేట్ అని. PMOS ట్రాన్సిస్టర్ యొక్క సోర్స్ని దేనికి కనెక్ట్ చేసాము? VDDకి, ప్లస్ VDD అంటే పాజిటివ్ వోల్టేజ్కి కనెక్ట్ చేసాము. అలానే NMOS ట్రాన్సిస్టర్ యొక్క సోర్స్ని దేనికి కనెక్ట్ చేసాము? గ్రౌండ్కి కనెక్ట్ చేసాము. గ్రౌండ్ ఈజ్ నథింగ్ అంటే 0 volts. ఇక్కడ ప్లస్ VDD అంటే పాజిటివ్ సప్లై అంటే 1 volt అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమైంది? ఈ గేట్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ 2 గేట్ టెర్మినల్స్ని కూడా ఇలా షార్ట్ చేసి దానికి ఏమి అప్లై చేసాము? ఇన్పుట్ అనేది అప్లై చేసాము. అలానే డ్రైన్స్ ఉన్నాయి కదా, ఈ PMOS డ్రైన్ టెర్మినల్ అలానే NMOS డ్రైన్ టెర్మినల్, ఈ రెండింటికి కలిపి మనం కామన్గా అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాము. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ CMOS ఇన్వర్టర్. ఇప్పుడు మనం ట్రూత్ టేబుల్ వేసి ఆ ఇన్వర్టర్ ఆపరేషన్ అనేది చెక్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ అని నోట్ చేయండి. నెక్స్ట్ PMOS NMOS, ఇది అవుట్పుట్. ఓకే, మనకి PMOS NMOS ఫంక్షన్ తెలిస్తేనే ఇక్కడ ట్రూత్ టేబుల్ చెక్ చేయడం ఈజీ అవుతుంది. మనకు ఒకసారి PMOSకి NMOSకి కూడా మనకి ఏమేమి ఉన్నాయి? గేట్ టెర్మినల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇక్కడ PMOS నోట్ చేస్తున్నానండి. ఇఫ్ G ఈక్వల్ టు 0 అంటే గేట్ టెర్మినల్ అనేది మనకి ఇన్పుట్ అనేది ఈక్వల్ టు 0 అయితే PMOSలో ఏ కండిషన్లో ఉన్నట్టు? PMOS అనేది ఆన్ కండిషన్లో ఉన్నట్టు. ఓకే, PMOS అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ NMOS అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. ఎప్పుడు? G ఈక్వల్ టు 0 అయినప్పుడు PMOS ఏమో ఆన్ కండిషన్లో ఉంటుంది, NMOS ఏమో ఆఫ్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ G ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఇన్పుట్ G ఉంది కదా, G ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు PMOS ఏమో ఆఫ్ కండిషన్లో ఉంటుంది, NMOS ఏమో ఆన్ కండిషన్లో ఉంటుంది. ఇవి బేసిక్స్. మీరు CMOS ఇన్వర్టర్ చూస్తున్నా, CMOS NAND గేట్ చూస్తున్నా, CMOS NOR గేట్ చూస్తున్నా, ఏవి చూస్తున్నా మీకు తెలియాల్సినవి ఇవి తెలిస్తేనే మీకు ఎలాగో ట్రూత్ టేబుల్స్ అందరికీ వచ్చు కదా, NAND NOR గేట్. ఆ NAND NOR గేట్ ట్రూత్ టేబుల్స్ వెరిఫై చేయడమే, బట్ ఈ ఫంక్షన్స్ని యూస్ చేసి మనం వెరిఫై చేయాలి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ అని ఇక్కడ మనకి 2 ఇన్పుట్సే తీసుకోగలం నాట్ గేట్లో. ఒకటి 0 తీసుకోగలం, ఒకటి 1 తీసుకోగలం కదా. ఫస్ట్ నేను ఇన్పుట్ అనేది 1 తీసుకుంటున్నాను. ఓకే, when the input is హై అంటే 1. ఈ 1ని ఎక్కడ ఇస్తున్నాం మనం? PMOSకి ఇస్తున్నాం, అలానే NMOSకి ఇస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ అనేది 1 ఈజ్ నథింగ్ బట్ గేట్ టెర్మినల్ అనేది 1 అయినప్పుడు PMOS కండిషన్ ఏంటండి? PMOS కండిషన్ ఏమో ఆఫ్ అవుతుంది, NMOS కండిషన్ ఏమో ఆన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? ఆఫ్ కండిషన్ అవుతుంది, ఇదేమో ఆన్ కండిషన్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ కండిషన్ అంటే దెర్ ఈజ్ నో కరెంట్ సప్లై. ఓకే, అంటే సోర్స్ నుంచి డ్రైన్కి మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఇది ఆఫ్ కండిషన్లో ఉంది. ఆఫ్ కండిషన్లో ఉంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. అంటే ఇక్కడ నుంచి మనం ఏమి అవుట్పుట్ అనేది తీసుకోలేము. అప్పుడు ఏమవుతుంది? NMOS అనేది ఏ కండిషన్లో ఉంటుంది? ఆన్ కండిషన్లో ఉంటుంది. ఆన్ కండిషన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ
క్లోజ్డ్ సర్క్యూట్ అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బట్ మనకి ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అంటే అవుట్పుట్ అనేది ఈ డైరెక్షన్ అంటే ఇలా ఫ్లో దేనికి కనెక్ట్ అయ్యింది, గ్రౌండ్కి కనెక్ట్ అయ్యింది. కాబట్టి గ్రౌండ్ అంటే ఏమన్నాము, 0 volts అన్నాము కదా. అంటే అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ ఏం నోట్ చేయాలి మరి, ఇన్పుట్ అంటే గేట్ టెర్మినల్ అనేది 1 ఇచ్చినప్పుడు పీమాస్ కండిషన్ ఏంటి, పీమాస్ కండిషన్ ఏమో ఆఫ్ కండిషన్. అదే ఇక్కడ రాయండి, పీమాస్ కండిషన్ ఏమో ఆఫ్ అవుతుంది, ఎన్మాస్ ఏమో ఆన్ అవుతుంది. సెకండ్ ఇన్పుట్ 0 ఇవ్వాలి. ఓకే, సెకండ్ ఇన్పుట్ అంటే గేట్ ఈక్వల్ టు 0, జీ ఈక్వల్ టు 0 ఇచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది, పీమాస్ కండిషన్ ఏమో ఆన్ అవుతుంది, ఎన్మాస్ కండిషన్ ఏమో ఆఫ్ అవుతుంది. అదే ఇక్కడ రాయండి, 0 ఇచ్చినప్పుడు పీమాస్ కండిషన్ ఆన్, ఎన్మాస్ కండిషన్ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇక్కడ పీమాస్ కండిషన్ ఆన్ అంటే ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. అంటే ఇది ఆన్ కండిషన్లో ఉంది అంటే ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్గా అంటే షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. షార్ట్ సర్క్యూట్గా యాక్ట్ చేయడం అంటే మనకి సప్లై అనేది కరెంట్ అనేది సోర్స్ నుంచి డ్రైన్కి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అదే ఎన్మాస్కి వచ్చేప్పటికి ఇది ఆఫ్ కండిషన్లో ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. దీని నుంచి ఏ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఇక్కడ మనకి పీమాస్ అనేది ఆన్ అవుతుంది కాబట్టి సప్లై నుంచి మనకి ఇలా ఫ్లో అవుతుంది కదా. అంటే అవుట్పుట్ ఈక్వల్ ఏమవుతుంది, వీడిడి అవుతుంది. వీడిడి అంటే ఏమని చెప్పాము, 1 అని చెప్పాము కదా. లాజిక్ హై అంటే 1 అంటే లాజిక్ 1 అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాము మనం, 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఇన్పుట్ అనేది 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది, 1 వచ్చింది. అంటే ఇన్వర్టర్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గేట్ వెరిఫై అయ్యింది కదా. ఓకే, ఇది మనకి CMOS ఇన్వర్టర్ అండి. మనకి ఏదైనా నాండ్ నార్లు కూడా మీకు టాపిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్దాం. అవి తీసుకున్నా కూడా మనకు తెలియాల్సింది బేసిక్ ఆపరేషన్స్ ఇవి. G ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు పీమాస్ కండిషన్ ఏంటి, అలానే ఎన్మాస్ కండిషన్ ఏంటి. ఇఫ్ G ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు పీమాస్ కండిషన్ ఏంటి, ఎన్మాస్ కండిషన్ ఏంటి. ఇవి తెలిస్తేనే మీకు అవి ఈజీ అవుతాయి. వీటికి మనకి ఇప్పుడు నేను ఏదైతే ఇలా చెప్పాను కదా, ఓపెన్ సర్క్యూట్ అని, షార్ట్ సర్క్యూట్ అని, దానికి రిప్రజెంటేషన్ కూడా ఉంది. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కూడా వేస్తే ఇంకా ప్రజెంటేషన్ నీట్గా ఉంటుంది, అలానే మార్క్స్ కూడా ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఇన్పుట్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఏమని చెప్పాను, ఇది పీమాస్, ఇది ఎన్మాస్ అండి. పీమాస్ అనేది ఓపెన్ సర్క్యూట్ అన్నాం కదా, అంటే ఇలా తీసుకున్నాం ఓపెన్ సర్క్యూట్. అదే ఎన్మాస్ అనేది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇలా షార్ట్ చేసాము. అవుట్పుట్ చెప్పాను కదా, ఇది ఓపెన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇటు కరెంటు ఫ్లో అవ్వదు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కాబట్టి అవుట్పుట్ అనేది దేనికి కనెక్ట్ అయ్యింది, గ్రౌండ్కి కనెక్ట్ అయ్యింది కాబట్టి గ్రౌండ్ అంటే 0 కాబట్టి అవుట్పుట్ అనేది 0 వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఇన్పుట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు పీమాస్ అనేది ఆన్ కండిషన్ అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఎన్మాస్ అనేది ఆఫ్ కండిషన్ అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు ఈ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనం ఇచ్చిన వీడిడి అనేది అవుట్పుట్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఈక్వల్ ఎంత అయ్యింది, 1 అయ్యింది. ఇలా రిప్రజెంటేషన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా ఇవి రెండు కూడా వేయండి. అంటే CMOS ఇన్వర్టర్ అయినా, నాండ్ గేట్ అయినా, నార్ గేట్ అయినా ఏవైనా కూడా ఇలా రిప్రజెంట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.